రండి 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 భాగవతము వినరండి, అనర్థాలు మీ జీవితాలలో ఇక రానే రావండి. అనర్థాలు మీ జీవితాలలో ఇక రానే రావండి. అనర్థాలు మీ జీవితాలలో ఇక రానే రావండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति. स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीतपदकमलं श्रीगुरोर्नवैष्णवांश्च. श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च. नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामे नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये. नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी. భాగవత కథామృతం 100 కథల రూపంలో సంపూర్ణ భాగవత శ్రవణానికి ఆత్మబంధువులందరికీ, తెలుగు వారందరికీ హృదయపూర్వకమైన ఆహ్వానం, భక్తిపూర్వకమైన ఆహ్వానం, గౌరవపూర్వకమైన ఆహ్వానం. ఈ భాగంలో మనం 54వ కథను వినబోతున్నాం. ఈ విధంగా ప్రతి వారం ప్రతి భాగంలో ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ 100 కథలకు మనం చేరబోతున్నాం. అప్పుడు 100 గంటలు భాగవతం వినడానికి మన దగ్గర ఆ దివ్యమైన భాగవత నిధి. దీని రూపగోస్వామి వారు కూడా, సనాతన గోస్వామి వారు భాగవత వర్ణనలో మదేక బంధో మత్సంగి మద్గురో మన్ మహాధన. మానవుని యొక్క మహాధనం ఏమిటంటే భాగవతం. మన్ మహాధన మన్నిస్తారక మద్భాగ్య మదానంద నమోస్తుతే అని వర్ణించారు. ఇవాల్టి 54వ కథలోకి వెళ్ళే ముందర మనం భగవన్నామ సంకీర్తన చేసి ముందుకు కొనసాగుదాం. జయ రాధా మాధవ కుంజ విహారే గోపిజన వల్లభ గిరివరధారి యశోదానందన వ్రజ జన రంజన యమున తీరా వనచారి. జయ రాధా మాధవ కుంజ విహారి గోపిజన వల్లభ గిరివరధారి యశోదానందన వ్రజ జన రంజన యమున తీరా వనచారి. श्रीकृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे.
హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరినామ సంకీర్తన్ కీ జై. ఇప్పుడు మనము 54 కథలో ప్రవేశించాం. వైవస్వత మను వంశం గురించి ఈ కథలో మనం తెలుసుకోబోతున్నాము. భగవంతుడు భగవద్గీతలో, శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో 4వ అధ్యాయంలో ఒక మాట పలికాడు. ఏమిటంటే, శ్రీ భగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్ ఏవం పరంపరా ప్రాప్త ఇమం రాజర్షయో విదుః సకాలే నేహమహత యోగో నష్ట పరంతప. ఈ విధంగా సాగుతుంటుంది భగవద్గీత 4వ అధ్యాయం. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మను ఇక్ష్వాకవే బ్రవీత్ అని మన గీతలో సందేశం వస్తుంది. అయితే ఈ భాగవతానికి గీతకి సంబంధం ఏమిటి అని మీరు కనుక ప్రశ్నిస్తే, కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు అనమాట. ఈ దివ్యమైన గీతా జ్ఞానాన్ని నేను మొట్టమొదలు సూర్యదేవుడు అంటే వివస్వానుడికి చెప్పాను. వివస్వానుడు తన కొడుకైనటువంటి మనువుకు చెప్పాడు. మనువు తన కొడుకు అయినటువంటి ఇక్ష్వాకుకు చెప్పాడు అని ఆ పరంపర చెప్పాడు. అంటే భగవంతుడు అంటే త్రికాలజ్ఞుడు, భూత భవిష్యత్ వర్తమానాలు చక్కగా తెలిసినవాడు. ఈ విషయాన్ని భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు చెప్తూ, వేదాహం సమతీతాని, వేదాహం నాకు తెలుసు, వేద అంటే తెలుసు, వేదాహం సమతీతాని వర్తమానాన్ని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేదన కశ్చన. నా గురించి అంటే నాకు వర్తమానము తెలుసు, తర్వాత భూతకాలం తెలుసు, భవిష్యకాలం తెలుసు సమస్త జీవుల గురించి, కానీ నా గురించి ఎవరికి తెలియదు. అంటే ఏంటి? మరుపు అనేది బద్ధజీవుని లక్షణం. అయితే భగవంతుడు బద్ధజీవులందరినీ ఉద్ధరించేవాడు కాబట్టి బద్ధజీవులకు ఉండేటువంటి లక్షణాలు భగవంతునిలో కనిపించవు. అయితే ఈ బద్ధజీవుని లక్షణాలు భగవంతుల్లో కనిపించకపోవడమే కాకుండా ముక్త జీవుల్లో కూడా కనిపించవు. వారు కూడా జీవులే, కానీ బద్ధజీవుల్లో కనిపించేటువంటి మరుపు అనే లక్షణము ముక్త జీవుల్లో కనిపించదు. ఇక భగవంతుడిలో కనిపించే అవకాశం ఎట్లా ఉంటుంది? ఇది ఈ విధంగా సాగుతుంది. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అంటే ఏంటి? ఆ దివ్య జ్ఞానాన్ని ఎప్పుడైతే శ్రీకృష్ణుడు తెలియజేశాడో ఆ దివ్య జ్ఞానాన్ని వివస్వానుడు దానికి మానవుల పిత అయిన మనువుకు ఉపదేశించాడు. మనువు దాన్ని ఇక్ష్వాకు చేశాడు. ఈ విధంగా వివస్వానుడిని, సూర్యదేవుణ్ణి శ్రీకృష్ణుడు తొలి శిష్యునిగా స్వీకరించి గీతా జ్ఞానాన్ని అందించాడు. కాబట్టి ఎప్పుడైతే మనం పొద్దున లేవగానే సూర్యదర్శనం కలుగుతుంది, సూర్యదర్శనం కలిగించగానే సూర్యుడు నమస్కరిస్తాం మన హిందువులు. తర్వాత ధార్మిక భావం కలిగిన వారు సూర్యుడికి నమస్కరిస్తూ ఉంటారు, అర్ఘ్యం కూడా సమర్పిస్తూ ఉంటారు, పూజలు చేస్తుంటారు, సూర్యోపాసన చేస్తుంటారు. అయితే ఆ సూర్యుడు ముఖ్యంగా వివస్వానుడు గీతా జ్ఞానాన్ని నేర్చుకున్నటువంటి గీతా విద్యార్థి అని తెలుసుకున్నవారు ఇంకా ఎక్కువ స్ఫూర్తిని పొందుతారు. అందుకోసం నేను సూర్యదర్శనం కాగానే నేను ప్రతిరోజు కూడా పలికేది ఏంటంటే, ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్ అనే గీతా శ్లోకాన్ని. ఎందుకంటే నేను చెప్పాను సూర్యుడికి, వివస్వానుడికి అని కృష్ణుడు పలికాడు కాబట్టి అది గుర్తు చేసుకుంటున్నాం. మనం ఎదురుకుండా మనకు కనిపించినది సూర్యదేవుడు సాక్షాత్తుగా గీతా విద్యార్థి, శ్రీకృష్ణుని యొక్క శిష్యుడు. అందుకోసమే వాసుదేవస్య శిష్యాయ ఆదిత్యాయ వివస్వతే లోకాతిమిరనాశాయ మశిక్షా గురవే నమః. అంటే నిజానికి గీతా విద్యార్థులందరికీ కూడా సూర్యదేవుడు శిక్షా గురువు లాంటివాడు. ఎందుకంటే ఏ విధంగా అయితే ఇప్పుడు గురువు గారి దగ్గర
అనేక మంది శిష్యులు ఉంటారు. కొంతమంది చాలా సీనియర్ వాళ్ళు ఉంటారు. అంటే మొదటి నుంచి దాదాపు 20-30 ఏళ్ళ నుంచి ఉన్నారు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు. అయితే అప్పుడు గురువు గారితోటి సాంగత్యము కొత్తగా వచ్చిన వాళ్ళకి లభించకపోవచ్చు, లభించదు కూడా, ఎందుకంటే చాలా ఆయన బిజీగా ఉంటారు. అటువంటప్పుడు గురువుగారి దగ్గర చాలా కాలం నుంచి శిష్యరికం చేస్తూ ఆయన సేవలు చేస్తున్న వాళ్ళే కొత్తగా వచ్చిన వాళ్ళకి శిక్షా గురువులుగా, అంటే వాళ్ళు దీక్షా గురువులుగా లేరు, కానీ వారికి ఉపదేశాలు, వారికి మార్గదర్శనం చేసే శిక్షా గురువులుగా వాళ్ళు చెలామణి అవుతుంటారు. వారిని ఆ విధంగా స్వీకరించాలి. అందుకోసం గురువుల్లో 2 రకాలు ఉంటాయి, దీక్షా గురువు, శిక్షా గురువు. దీక్షా గురువు ఎప్పుడైనా ఒకటే ఉంటారు, కానీ శిక్షా గురువులు చాలామంది ఉండవచ్చు. దీక్షా గురువు అంటే మంత్ర దీక్ష. మనం ఒక ఫలానా గురు పరంపరలోకి మనం జతగూడాలి, దానిలో ప్రవేశించాలి అంటే ఆ పరంపరలో వస్తున్నటువంటి మంత్రము మనకు గురువుగారి ద్వారా మనకు లభించాలి. గురువుగారి ద్వారా లభించినప్పుడు ఆ మంత్రం అప్పుడు మనం దీక్షితులమైనట్టుగా మనకు సూచన, ఆ పరంపరలోకి మనం దీక్షితులమైనట్టుగా దాని సూచన. ఆ విధంగా మంత్ర దీక్షను ఇచ్చేవాడు దీక్షా గురువు. ఆ విధంగా గురువు గారు దీక్ష ఇచ్చిన తర్వాత మంత్ర జపం చేస్తూ ఉంటాడు శిష్యుడు. అంతేకాకుండా ఆధ్యాత్మిక జీవనం అంటే కేవలం మంత్ర జపమే కాదు, అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉంటాయి. అది ఒకసారి గురువు గారు చెప్పి వెళ్ళిపోతారు, కానీ ఆ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు శిష్యునికి, కొత్తగా వచ్చిన శిష్యునికి అనేకమైన సందేహాలు రావచ్చు, అనేకమైన ఆటంకాలు రావచ్చు, అనేకమైనటువంటి ఒడిదుడుకులు రావచ్చు. అప్పుడు వారికి వెంట ఉండి సహాయపడుతూ తమ అనుభవపూర్వకంగా వచ్చినటువంటి జ్ఞానంతో మార్గదర్శనం చేస్తూ ఉంటారు శిక్షా గురువులు. కాబట్టి సూర్యదేవుడిని మనం శిక్షా గురువుగా భావించడం అనేది ఉత్తమమని నాకు అనిపిస్తూ ఉంటుంది. నేను మాత్రం ఆ విధంగా భావిస్తూ ఉంటాను. నా కలిగిన భావాన్ని మీకు చెప్తున్నా. ఈ విధంగా మనురిక్ష్వాకవే బ్రవీద్, ఆ ఇక్ష్వాకు వంశం అంటే సూర్యుడికి లభించినటువంటి జ్ఞానము మనువుకు ఇవ్వబడింది. ఆ మనువు తన నుంచి తనకు లభించినటువంటి దివ్య జ్ఞానాన్ని ఇక్ష్వాకుకు ఇవ్వడం జరిగింది. ఆ ఇక్ష్వాకు వంశంలోనే శ్రీరామచంద్రుడు లభించారు. ఇక్ష్వాకు కుల తిలక అని ఒక మన భక్త రామదాస్ గారి పాట కూడా, కీర్తన కూడా రాశారు. ఇకనైనా పలుగవే అని ఆయన పాడబడారు, కీర్తన చేస్తారు. సో ఎప్పుడైతే శుకదేవుల వారు పరీక్షణ్ మహారాజుకి సత్యవ్రతుని కథ చెప్పాడు. సత్యవ్రతుని కథ ఎక్కడ వచ్చింది? మహామీన స్వరూపుడైనటువంటి భగవద్లీల మత్స్యావతార ఘట్టం మనం గత భాగంలో విన్నాము. ఆ మత్స్యావతార ఘట్టంలో ఒక విషయము, ఆ మత్స్యావతార ఘట్టాన్ని ముగిస్తూ శుకదేవుల వారు ఏమన్నా అంటే ఆ సత్యవ్రతుడే తదనంతర కాలంలో మనువుగా జన్మించబోతున్నాడు అనేటప్పటికీ ఆ కథ పూర్తి కాగానే పరీక్షణ్ మహారాజుకు ఒక ఉత్సాహం కలిగింది. ఆ సత్యవ్రతుడు ఈ సత్యవ్రతుడు అయితే ప్రళయ జలాల్లో భగవంతుడిని నిరంతరము దర్శిస్తూ పరమ లాభాన్ని పొందాడో అతడే తర్వాత కల్పంలో మనువుగా అయ్యాడనమాట. మరి ఆ విషయం ఏమిటి, ఎట్లా జరిగాడు, ఎవరికి జన్మించాడు, ఇవన్నీ తెలుసుకుందాం అనుకుని తేషాం వంశం పృథక్ బ్రహ్మన్ వంశానుచరితాని చ కీర్తియస్వ మహాభాగా నిత్యం శుశ్రూషతాం హినః అని పరీక్షణ్ మహారాజుని అడిగాడు. ఓ మహాభాగా, బ్రాహ్మణోత్తమ, ఆ రాజుల వంశాల గురించి, చరిత్రల గురించి వేరువేరుగా వర్ణించండి. ఆ కథలను నేను మీ నుండి వినగోరుతున్నాను అని పలికారు. ఏ భూత ఏ భవిష్యాశ్చ భవంత్యజతనాశ్చయే తేషాం న పుణ్యకీర్తీనాం సర్వేషాం వద విక్రమాన్. అంటే వైవస్వత మను వంశంలో కీర్తిమంతులైన ఏ రాజులు గడిచిపోయారో, ఏ రాజులు భవిష్యత్తులో జన్మించనున్నారో, ఎవరు ప్రస్తుతం ఉన్నారో వారి పరాక్రమం గురించి నాకు పూర్తిగా తెలియజేయండి. అంటే ఈ విధంగా పృచ్ఛకుడికి చాలా ఉత్సాహం ఉండాలి, తెలుసుకోవాలనే ఉత్సాహం ఉండాలి, వినాలనే ఉత్సాహం ఉండాలి. వినడం ద్వారా తనకు సంపూర్ణమైనటువంటి భాగ్యం కలుగుతుంది అనేటువంటి శ్రద్ధ కలిగి ఉండాలి. భాగవత శ్రవణము సర్వానర్థ వినాశకము. భాగవతము సర్వానర్థ వినాశకము.
సర్వ ఉపద్రవ వారకము, సమస్త ఉపద్రవాలను తొలగించేదే భాగవతం, సమస్త అనర్థాలను కడిగివేసేదే భాగవతం. కాబట్టి భాగవతాన్ని శ్రవణం చేయడానికి ఉత్సాహంతో ఉండాలి. అది మనకు అడుగడుగు భాగవతంలో అడుగడుగున పరీక్షణ్ మహారాజ్ ద్వారా చూపించబడింది, తెలియజేయబడింది. కాబట్టి అటువంటి ఉత్సాహాన్ని మనం ప్రకటించాలి. ఆ విధంగా మనకు ఉత్సాహం కలిగిస్తూ భాగవతం చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారా అని చెప్పి ప్రపంచం మొత్తం వెదిగి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన పాదాల మీద పడి భాగవతం వినే ప్రయత్నం, ఏదో ఒక ఈయనకేన ప్రకారేణ ఏదో ఒక విధంగా భాగవతం మీద మనకు రుచి రావాలి. శ్రద్ధ ద్వారా వస్తుందా, ఎవరైనా చెబితే వస్తుందా, లేకపోతే దాన్ని అధ్యయనం చేస్తే వస్తుందా, అవన్నీ నాకు తెలీదు. కానీ ఏదో ఒక విధంగా భాగవతం పట్ల మనకు అనురక్తి కలగాలి. భాగవతం పట్ల మనకు అనురక్తి కలిగినప్పుడు మన జీవితం ధన్యమైనట్టే. ధన్యం స్వస్థైనం మహత్. ధన్యము అంటే అవునండి మా జీవితం ధన్యమైందండి, మా జీవితం ధన్యమైంది అంట. ఈ ధన్యం కావడం అంటే ఏంటి? ఫలప్రదము కావడమే ధన్యము. ఫలము అంటే ఫలం చేకూరాలి. సపోజ్ చేతిలో ఏమైనా పండు పెట్టాను అంటే ఏంటి? ఆ పండుని మనం ఆరగించగలము, దాని రసాస్వాదన చేయగలము. ఆ విధంగా జీవితాన్ని మనం రసాస్వాదన చేయగలం. అప్పుడు మనం ఫలప్రదమైనట్టు. దాన్నే ధన్యం. జీవితం ధన్యమైంది, జీవితం చరితార్థమైందండి అంటే చరిత్రలోకి వెళ్ళగలిగినంతటి గొప్పతనాన్ని జీవితం కీర్తిని పొందింది. అందుకని జీవితం చరితార్థమైంది, జీవితం ఫలప్రదమైంది అని మనం ఇటువంటి పదాలు మనం వాడుతూ ఉంటాం. అయితే ధన్యం స్వస్థైనం మహత్. భాగవతం అనే ధన్యం అంటే ఫలప్రదమైనది, ఆనందప్రదమైనది, సంపూర్ణమైనటువంటిది, శ్రేయోదాయకమైనటువంటి భాగవతం. కాబట్టి భాగవతాన్ని వినడానికి అంటే మన భాగవతం వినేటువంటి రుచి మనలో కలగాలి. ఏ విధంగా కలుగుతుంది? ఆ ప్రయత్నాలు మీకు మీరే చేసుకోవాలి, అంతే కదా. ఇక ఎప్పుడైతే పరీక్షణ్ మహారాజు అంటే ఆయన పరీక్షణ్ మహారాజుకి అప్పటికే అర్థమైపోయింది ఏమిటి, ఈ మను వంశంలో ఇప్పటిదాకా వెళ్ళిపోయిన వారి గురించి, ప్రస్తుతం ఉన్నవారి గురించి, రాబోతున్న వారి గురించి, అందరి గురించి చెప్పండి అన్నాడు. అంటే అంత నమ్మకం ఆయనకి. సామాన్యులకేమో ప్రస్తుతం ఏం జరుగుతున్నా కూడా తెలీదు, తర్వాత భవిష్యత్ గురించి వాళ్ళు ఎవరు చెప్పలేరు, ఎందుకంటే వాళ్ళు బద్ధజీవులు. కానీ ఎదుర్కొంటున్నది ఎవరు? యోగీంద్రాయ నమస్తస్మై శుకాయ బ్రహ్మరూపిణి. ఆయన పరమ యోగీంద్రుడు, గురువులకే గురువు అయినటువంటి శుకదేవుల వారు అక్కడ ఆసీనులై ఉన్నారు. కాబట్టి ఆయన్ని ఎటువంటి సంకోచం లేకుండా, ఎటువంటి సందేహం లేకుండా ఆయన అడగవచ్చు. ఆయనకు అన్నీ తెలుసు, ఆయన నేను అడిగింది తప్పకుండా చెప్పగలరు అనే విశ్వాసంతో పరీక్షణ్ మహారాజు చక్కగా అడిగారు. మనువుల వారికి పూర్వం వెళ్ళిపోయిన రాజుల గురించి చెప్పండి, ఇప్పుడున్న వాళ్ళ గురించి చెప్పండి, రాబోతున్న వాళ్ళ గురించి చెప్పండి అని వచ్చింది. ఎందుకంటే గడిచిన భాగంలో మహామీన స్వరూపుడు వచ్చినప్పుడు ఈ సత్యవ్రతుడే రాజు వైవస్వత మనువుగా జన్మించబోతున్నాడని వచ్చాడు. ఈ విధంగా వచ్చింది. ఇక కథలోకి మనం ఈ 54 కథలోకి వెళ్తే ఇదేంటి, ఈ వైవస్వత మనువు వంశం చాలా ఘనమైంది, చాలా గొప్పదైంది. ఎందుకంటే ఇది అంతా మనకు 9వ స్కందంలో వస్తుంది. 9వ స్కందంలో ఈ చర్చ ఎందుకు వస్తుంది అంటే, ఈ 9వ స్కందం తర్వాత వచ్చేదే 10వ స్కందము, శ్రీకృష్ణ భగవానుని దివ్య చరిత్రము. దానిలో మనకు 2 వంశాలు వస్తున్నాయి. ఒకటేమో సూర్యవంశం వస్తుంది, ఒకటేమో చంద్రవంశం వస్తుంది. ఈ సూర్యచంద్ర వంశంలో రాజుల యొక్క కథలు మనకు ఈ 9వ స్కందంలో, తర్వాత 10వ స్కందంలో విస్తారంగా మనకు రాబోతున్నాయి. దానికి నాందిగా ఈ కథాశ్రవణం, ఈ కథా ప్రసంగం సాగుతోంది. ఇప్పుడు కలియుగం ఉంది. కలియుగము 4,32,000 సంవత్సరాలు
పరిమితి కలిగినదిగా మనకు శాస్త్రంలో చెప్పండి. 4,30,000. దీనిలో ఇంతవరకు కేవలము 5,000 సంవత్సరాలు మాత్రమే గడిచాయి. ఓ అందుకోసం కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అని చెప్పి సంకల్పం కూడా మంత్రాలు చెప్తుంటారు. అంటే ఏంటి, కేవలం ప్రథమ భాగంలో మాత్రమే ఉన్నాము. అంతేగా 4,32,000 సంవత్సరాల్లో 5,000 మాత్రమే జరిగినాయి. అయితే ఈ యుగానికి ముందర జరిగిపోయినటువంటి ద్వాపర యుగం అది 8 లక్షల సంవత్సరాలు. ఇది 4,32,000 సంవత్సరాలు అయితే ద్వాపర యుగము 8 లక్షల సంవత్సరాలు. దానికి ముందున్నటువంటి త్రేతాయుగం 12 లక్షల సంవత్సరాలు గడిచిపోయింది. కాలం ఇట్లా గడిచిపోతుంది చూడండి, ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యకరము. కాలం ఎవరి కోసం ఆగదు. కాల ప్రవాహం అంటుంటాం, కాలము ప్రవాహము దేనికోసం ఆగదు, గడిచిపోతుంది. కాబట్టి ఈ సమయం గడిచిపోతున్న సమయంలో, అంటే సమయం ఇంటి విధంగా వెళ్ళిపోతున్న సమయంలో మన అద్భుతాలు, మన కార్యాలు సాధించాలి. మహోన్నతమైన కార్య సంకల్పాలు కూడా చేస్తూ ఉండాలి. అయితే ఇక్కడ త్రేతాయుగము అంటే ద్వాపర యుగము 8 లక్షలు గడిచిపోయింది. తర్వాత త్రేతాయుగము 12 లక్షలు గడిచిపోయింది. అంటే ఏంటి, ఈ త్రేతాయుగంలోనే వైవస్వత మనువు భగవద్గీత జ్ఞానాన్ని ఇక్ష్వాకు మహారాజుకు ఇచ్చాడు. ఎందుకంటే ఆ ఇక్ష్వాకు వంశము ఎక్కడొచ్చింది అంటే త్రేతాయుగంలో. శ్రీరామచంద్రుడు త్రేతాయుగంలో వచ్చాడు కదా. అంటే ఏంటి, ఈ దాదాపు 20 లక్షల సంవత్సరాల కిందటే భగవద్గీత జ్ఞానము లోకంలో చెప్పబడింది. 8 లక్షల సంవత్సరాలేమో ద్వాపరయుగము, 12 లక్షల సంవత్సరాలేమో త్రేతాయుగం, రెండు కలిపి 20 లక్షల సంవత్సరాల కిందటే కనిపించింది. ఇక ప్రస్తుతం ఉన్నటువంటి మనువు వైవస్వత మనువు. ఇంతకీ ఎవరు ఈ వైవస్వత మనువు అంటే, గడిచిన కల్పంలో అతడు సత్యవ్రత రాజర్షి. అతడే ఇప్పుడు వైవస్వత మనువుగా, అంటే వివస్వానునికి పుత్రునిగా జన్మించాడు. అతని కథనే చెప్పండి నాకు అని పరీక్షను మహారాజు అడిగినప్పుడు శుకదేవ గోస్వామి దాని గురించినటువంటి వివరాలు చెప్తున్నాడు. చూడండి ఎంత విస్తారమైంది ఈ దివ్యమైన కాలము, ఎంత విస్తారమైంది. మనం దాంట్లో ఎంత అల్పులంగా ఉంటాము. కాబట్టి అల్పులంగా ఉంటాము, తర్వాత పరిమితి కూడా చాలా అల్పంగా ఉంటుంది. ఏ విధంగా మనం దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలో ఈ భాగవత కథ ద్వారా మనకు అర్థమవుతుంది. అయితే ఈ వైవస్వత మనువు యొక్క ఆయుష్ ఏమిటంటే 30,53,00,000 సంవత్సరాలుగా వర్ణించబడింది. 30,53,00,000 సంవత్సరాలుగా. అయితే ఇప్పటిదాకా 12,04,00,000 సంవత్సరాలు ఇప్పటిదాకా పూర్తయింది. అంటే శుకదేవ గోస్వామి అంత స్పష్టంగా పలుకుతున్నారు. ఆ విధంగా వచ్చింది. తర్వాత ఈ అద్భుతమైన దివ్య జ్ఞానం, శ్రీకృష్ణుడు చెప్పినటువంటి జ్ఞానాన్ని పరంపరాగతంగా పొందినటువంటి వైవస్వత మనువు కథను శుకదేవ గోస్వామి వారు చెప్తూ ద్రవిడ దేశాధిపతి సత్యవ్రత రాజర్షి ఉండేవాడు. తర్వాత ఆయన కోసం మహామీన స్వరూపుడు అవతరించి కాపాడాడు. తర్వాత అతనికి దివ్య జ్ఞాన సందేశాన్ని కూడా ఇచ్చాడు. అప్పుడు సత్యవ్రత రాజర్షి భగవంతుని తన గురువుగా స్వీకరించాడు. అందుకోసమే కల్పాంతం అయిపోయి సమస్తము ప్రళయాల జలాలు అది పూర్తయిపోయిన తర్వాత అతడు వివస్వానునికి తనయుడిగా జన్మించాడు. ఆ వివస్వానునికి తనయుడిగా జన్మించినటువంటి కథా విషయం ఏ విధంగా ఉంది అంటే, ప్రళయం అయిపోయిన తర్వాత నారాయణ నాభికమలంలో బ్రహ్మదేవుని ఆవిర్భావం జరిగింది. బ్రహ్మదేవుని ఆవిర్భావం జరిగిన తర్వాత అతను సృష్టికార్యం చేస్తున్నప్పుడు అతని మనస్సు నుండి మరీచి ఋషి జన్మించాడు. ఆ మరీచి యొక్క వీర్యం వలన కశ్యపుడు జన్మించాడు. కశ్యప ప్రజాపతి జన్మించాడు. తర్వాత కశ్యప ప్రజాపతికి అదితికి జన్మించిన వాడే వివస్వానుడు. ఆ వివస్వానునికి సౌమ్య ద్వారా శ్రాద్ధదేవుడనే మనువు జన్మించాడు. ఆ శ్రాద్ధదేవుడే వైవస్వత మనువుగా ప్రసిద్ధి చెందాడు. అంటే ఏంటి, ఈ వైవస్వత మనువు యొక్క
అసలు పేరు అతనికి పెట్టినటువంటి నామకరణము, అతనికి పెట్టినటువంటి నామం ఏమిటంటే శ్రాద్ధదేవుడు. అయితే వివస్వానుని యొక్క కొడుకు కాబట్టి వైవస్వత, మనువు కాబట్టి మనువు, వైవస్వత మనువు. వివస్వానుని కొడుకు వైవస్వత మనువు, ఈ విధంగా వచ్చింది. తర్వాత ఈ శ్రాద్ధదేవునికి అంటే వైవస్వత మనువుకి అతను జితేంద్రుడే ఉండేవాడు. అతనికి 10 మంది పుత్రులు పుట్టారు. వారి పేర్లు ఏమిటి అంటే ఇక్ష్వాకువు. అందుకోసమే మొట్టమొదటి తనకు సూర్యదేవుని ద్వారా లభించినటువంటి గీతా జ్ఞానాన్ని వైవస్వత మనువు ఇక్ష్వాకు చెప్పాడు. ఇమం వివస్పతే యోగం ప్రోక్తవాన్ అహమవ్యం వివస్వాన్ మనవే ప్రాహ మను ఇక్ష్వాకవే బ్రవీత్. ఈ విధంగా పరంపరలో ఆ జ్ఞానం వచ్చింది. శ్రాద్ధదేవునికి ఇక్ష్వాకువు, నృగుడు, శర్యాతి, దిష్టుడు, దృష్టుడు, కరుషుడు, నరిష్యంతుడు, పృషదుడు, నభగుడు, కవి అనే 10 మంది జన్మించారు. వీరందరి గురించి, వీరికి రాబోయే సంతానం గురించి అన్నీ కూడా శుకదేవ గోస్వామి ఎంత అద్భుతంగా చెప్తాను. ఎందుకంటే భూత భవిష్యత్ వర్తమానాలు సంపూర్ణంగా తెలిసినటువంటి వ్యక్తి, భూత భవిష్యత్ వర్తమానాలు సంపూర్ణంగా తెలిసినటువంటి వ్యక్తియే శుకదేవుడు. అందుకోసం ఏంటి, బద్ధ జీవుని యొక్క లక్షణాలు ఆయనలో ఏమాత్రము కనిపించవు. బద్ధ జీవుని లక్షణాలు ఏమాత్రము కనిపించవు. అయితే ఈ వైవస్వతమును శ్రద్ధదేవుడు, దాని గురించినటువంటి తర్వాత కథ శుకదేవులు వారు చెబుతున్నారు. అది మీరు కూడా సావధానంగా వినండి. ప్రేక్షకులు మహారాజు చాలా ఉత్సాహంతో వింటున్నారు ఆయన. ఎందుకంటే ఆయన అడిగాడు కూడా, నాకు చెప్పాలండి. ఎందుకంటే మీరు ఆ మహామీన స్వరూపుడి నుంచి ఆశీర్వాదం పొందినటువంటి ఆ సత్యవ్రత రాజర్షి మనువుగా పుట్టాడు, మరి అతని తర్వాత వంశం ఏ విధంగా సాగింది చెప్పండి అని అడుగుతున్నాడు ఉత్సాహంగా. దానికి సమాధానంగా పలుకుతూ సౌమ్య ద్వారా అతనికి 10 మంది పుత్రులు జన్మించారు అని చెప్పారు. అయితే ఈ 10 మంది సంతానం కలగడానికి ముందర శ్రాద్ధదేవుడికి అంటే వైవస్వత మనువుకి సంతానం లేకుండా ఉండేది, సంతానరహితుడై ఉండేవాడు. అంటే చూసారా, ఈ జగత్తులోకి వచ్చినప్పుడు ఇటువంటివన్నీ కూడా ఏదో జరుగుతుంటుంది. సంతానం లేకపోవచ్చు, సంతానం చెడిపోయిన వారు కావచ్చు, వాళ్ళు ధూర్తులుగా తయారు కావచ్చు, లేకపోతే చెప్పిన మాట వినని వాళ్ళు కాకపోవచ్చు. ఇక రకరకాలు ఏదో ఒకటి భౌతిక జగత్తులో ఉంది. పూర్వజన్మలో సత్యవత రాజర్షి మహాభక్తుడు, భగవంతుడే సాక్షాత్తుగా ప్రత్యక్షమయ్యాడు. మొత్తం ప్రళయ జలాల్లో రాత్రి మొత్తం ఆ భగవంతుడిని గురువుగా తెచ్చాడు. కానీ మరుసటి జన్మలో ఎప్పుడైతే వైవస్వత మనువుగా అయ్యాడో సంతానం కలగలేదు. ఏదో ఒకటి ఉంటుంది. కానీ తేడా ఏమిటంటే ఎవరైతే భగవంతుని ద్వారా ఎంచుకోబడినటువంటి వ్యక్తులు ఉంటారో, మహానుభావులు ఉంటారో, వాళ్ళు బద్ధజీవులు కారు. కాబట్టి వారికి కలిగేటువంటి రకరకాల పరిస్థితులు కానీ సంఘటనలు కానీ అవి విధి లిఖితాలు కావు. వాటి ద్వారా భగవంతుడు ఏదో ఒక ముఖ్యమైన కార్యాన్ని సంకల్పిస్తాడు. కాబట్టి వారికి అటువంటి పరిస్థితులు కలుగుతూ ఉంటాయి. కాబట్టి వారిని బద్ధజీవులుగా భావించకూడదు. అటువంటి వారికి ఏదో జరుగుతోంది అంటే భగవంతుడు వారి ద్వారా ఏదో చేస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి. వాళ్ళు సామాన్యులు కాదు. కాబట్టి ఈ శ్రాద్ధదేవుడికి ఎప్పుడైతే సంతానం కలగలేదో దానికి కూడా దాని తర్వాత తదనంతర కాలంలో ఒక పెద్ద కార్యక్రమం చేయవలసి ఉంది. అందుకోసమే ఆ విధంగా జరిగింది. అయితే శ్రాద్ధదేవుడికి సంతానం కలగకపోతే కులగురువు అనేటువంటి వశిష్ఠునికి వెళ్ళాడు. వశిష్ఠుని దగ్గరికి వెళ్ళి వశిష్ఠ మహర్షి, ఎందుకంటే రాబోయే మొత్తం ఆ గురువుకి ఇక్ష్వాకు వంశానికి వశిష్ఠుడు కదా అప్పటి నుంచి ఉన్నాడు. తర్వాత ఇక్ష్వాకు వంశంలో రాముడు వచ్చినప్పుడు కూడా వశిష్ఠుడు తరంతరాలుగా ఆ విధంగా ఉండేవారు. ఆయన వశిష్ఠుని దగ్గరికి వెళ్ళారు. వశిష్ఠుని దగ్గరికి వెళ్ళి, స్వామి సంతానం లేదు కనుక మీరు కరుణ చూపి అనుగ్రహించి నాకు సంతానం కలిగే ఒక ఉపాయాన్ని మీరు చెప్పండి అన్నప్పుడు వశిష్ఠముని మిత్రావరులను ఉద్దేశించి మిత్రావరుల ప్రీత్యర్థమే ఒక యజ్ఞాన్ని సంకల్పించాడు. ఎందుకంటే మిత్రావరులకు వాళ్ళ ప్రీత్యర్థం కనుక యజ్ఞం చేస్తే వారు సంతానాన్ని ప్రసాదించే అవకాశం ఉంది, అదే మార్గం అని చెప్పి అదొక యజ్ఞాన్ని ఏర్పాటు చేశాడు. యజ్ఞం ఏర్పాటు చేసినప్పుడు
ఆయనకి అవును సంతానం కలగాలి అని ఉంది. అవును ఎట్లాగో వశిష్ఠుల వారు యజ్ఞం చేయిస్తున్నారు అంటే ఎట్లాగో పుత్రుడే కలుగుతాడు అని భావన. పుత్రుడే కలగాలి అని అనేది పుత్రుడు కలుగుతాడు అనే ఒక భావన. అది ఆ యజ్ఞం అన్నీ ఏర్పాటు చేశారు. అయితే ఈ శ్రాద్ధదేవుని భార్య ఏం చేసిందంటే, ఆమె పేరు శ్రద్ధ. ఆవిడ ఎవరైతే మంత్రాలు చదువుతారు అంటే యజ్ఞం చేస్తున్నప్పుడు రకరకాలు ఉంటాయి. కొంతమంది ఏమో ఆహుతులు వేస్తుంటారు, కొంతమంది ఏమో సమితలు వేస్తుంటారు, ఇవి రకరకాలు ఉంటాయి. అయితే మంత్రాలు చదివేటువంటి వ్యక్తి ఉంటాడు, బ్రాహ్మణుడు, యాజ్ఞికుడు. అతని దగ్గరికి వెళ్ళి స్వామి అని రహస్యంగా చెప్పింది. స్వామి నాది ఒక కోరిక ఉంది. ఏమిటి అంటే, మీరు వషట్ అంటూ ఆహుతులు వేస్తున్న సమయంలో నాకు పుత్రిక కావాలి, అంటే రాజుగారికి పుత్రిక కలగాలి అనే కోరిక అనే భావన కలుగుతూ మీరు యజ్ఞం వేయండి, ఇది నాకు పుత్రిక కావాలి అని వెళ్ళి ఆ హోతకు రహస్యంగా చెప్పింది. తన భావాన్ని వెలిబుచ్చింది, నాకు పుత్రిక కావాలి. అంటే మహారాణి గారే పలుకుతోంది అంటే వాళ్ళిద్దరూ ఆ విధంగా నిర్ణయించుకున్నారేమో అని ఆ మంత్రాలు చదివేవాడు అనుకున్నారు పూజారి. ఎందుకంటే రాణిగారే వచ్చి చెప్పిందంటే రాజుగారు రాణిగారు ఇద్దరు కూడా భావించారు కాబట్టి ఆవిడొచ్చి వాళ్ళ యొక్క సంకల్పాన్ని చెప్పింది అనుకుని ఆ యజ్ఞ హోత ఆమె ప్రతి మంత్రం చదివినప్పుడు కూడా వారి కోరికని తలుచుకుంటూ వేస్తాడు. తత్ఫలితంగా యజ్ఞం పూర్తయిన తర్వాత రాణి గర్భవతి అయింది, ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ ఆడపిల్లకు ఇలా అనే పేరు పెట్టారు. కానీ ఈ శ్రాద్ధదేవుడికి బాధ కలిగింది. ఏమిటి, ఆడపిల్ల ఏ విధంగా వంశాన్ని ఉద్ధరిస్తుంది, ఏ విధంగా వంశాన్ని కొనసాగిస్తుంది, ఏ విధంగా రాజ్యాన్ని పాలిస్తుంది అని చాలా చింతపడ్డాడు. ఇంతకాలము సంతానం లేదు అని బాధపడ్డాడు. ఇప్పుడేమో తనకు ప్రియమైన సంతానం కలిగేదని బాధపడుతున్నాడు. వెళ్ళి వశిష్ఠుల వారిని అడిగాడు, స్వామి మీరు త్రికాలజ్ఞులు, మీరు సత్యవ్రతులు, ధర్మపరులు, తపోనిష్టాగరిష్ఠులు, అటువంటి వారు మీరు పలికిన మాటలు, మీరు సంకల్పించిన ఈ కార్యము ఎందుకు ఈ విధంగా అసంపూర్ణంగా అయింది? కోరిన ఫలాన్ని ఎందుకు ఇవ్వలేదు? మీకు తెలుసు ఏమిటి, వంశం నిలవాలి అంటే పుత్రుడు కావాలి, రాజ్యం పరిపాలించాలంటే పుత్రుడు కావాలి. మరి ఎందుకు ఈ విధంగా మంత్రము, ఈ యజ్ఞము విపరీతమైన ఫలితాన్ని ఇచ్చింది అన్నప్పుడు అప్పటిదాకా వశిష్ఠుల వారు అంత ఆలోచించలేదు. ఆయన అనుకొని అంటే ఏంటి, వాళ్ళు అదే కోరుకుంటున్నారు కాబట్టి పుత్రిక కలిగింది అనుకున్నాడు. అప్పుడు ఆయన వెంటనే చెప్పాడు, ఈ విధంగా పుత్రికను కోరుతూ యజ్ఞము ఆచరించబడిన కారణంగా రాజా మీకు ఈ పుత్రుడు జన్మించాడు, ఈ పుత్రిక జన్మించింది ఇలా అన్నాడు. అయినా నువ్వు ఇంత ఆర్తితో నన్ను వచ్చి అడిగావు కాబట్టి నేను భగవంతుని విష్ణువుని ప్రార్థించి ఈ ఆడపిల్లకు పుంసత్వాన్ని ఇస్తాను, అంటే ఈ ఆడపిల్లను మగవాడిగా మార్చేస్తాను అని విష్ణుని ప్రార్థించారు. ఆ వశిష్ఠ మహర్షి యొక్క ఆశీర్వాదంతో ఇలా ఒక మగవాడిగా మారిపోయింది. అతని పేరే సుద్యుమ్నుడు, సుందరమైన పురుషుడు, సుద్యుమ్నుడు అనే పేరు. అంటే ఇప్పుడు రూపం మారిపోయింది కాబట్టి పేరు మార్చాలి కదా. అప్పుడేమో ఆడపిల్ల రూపంలో ఉండే ఇలా, అప్పటికి యవ్వనం వచ్చేసింది ఇలా కాబట్టి అది సుద్యుమ్నుడిగా మారిపోయాడు. చూసారా, కోరికను బట్టి ఈ జగత్తు ఏ విధంగా ఉందంటే ఏది నువ్వు కోరుతావో అదే నీకు లభిస్తుంది, కోరంది లభించదు. ఇది అర్థం చేసుకోండి, ఈ రహస్యాన్ని అర్థం చేసుకోవాలి. భాగవతంలో మనకు అడుగడుగునా కనిపించేది ఇదే. ఈ జగత్తులో కూడా మనకు ప్రతి వ్యక్తికి కూడా అనుభూతమయ్యేది అయితే
ఏకో బహునాం యో విదదాతి కామాన్. ఏకో బహునాం యో విదదాతి కామాన్. ఒకే ఒక్కడు సకల జీవుల యొక్క సమస్త కోరికలు నెరవేరుస్తున్నాడు. ఆ విధంగా ఈ జగత్తు రచించబడింది. ఆ విధంగా ఈ జగత్తు రచించబడింది. ఈ దివ్యమైన రహస్యాన్ని మనం తెలుసుకోవాలి. నువ్వు ఏదో మనసులో అనుకోకుంటే అంటే సరిపోదు. ఇంకొకళ్ళు దానికంటే స్ట్రాంగ్ అయినటువంటి ఇంకా తీవ్రమైన కోరికలు కంటే వాళ్ళ కోరిక నెరవేరిపోతుంది. ఇప్పుడు సంతానం కలగాలి అని వైవస్వతం అనుకుంది, కానీ భార్య మాత్రం ఇంకాస్త ముందుకెళ్ళి ఏమండి నాకు ఆడపిల్ల కలిగేటట్టుగా మంత్రాలు చదవండి అని గట్టిగా పలికింది. చూసారు అంటే ఏంటి? ఈయన సంకల్పం కంటే ఆవిడ కోరిక తీవ్రంగా ఉంది కాబట్టి ఆడపిల్ల పుట్టింది. అంతే. ఇప్పుడు సపోజ్ అందరికీ ఆడపిల్లలు కానీ సంతానం కలుగుతుంటుంది. అవునండి మీకు ఆడపిల్ల కావాలా మగపిల్ల కావాలంటే భగవంతుడు ఇస్తే తీసుకుంటామండి అంటారు సాధారణంగా. 99% వాళ్ళు అలాగంటారు. భగవంతుడు ఇస్తే అదే మంచి మాట అది. కానీ నీ మనసులో ఏముంది? నీ మనసులో ఏముంది? దాని ప్రకారం నడుస్తుంది. ఈ జగత్తు ఆ విధంగా రచించబడింది. ఏకో బహునాంయో వేదాతి కామాను. భగవంతా నేను పుత్రార్థినై ఉన్నాను, నాకు చక్కటి కొడుకు కావాలి అని మనస వాచ కర్మణ భార్యాభర్తలు ఇద్దరూ కూడా భగవంతుని ప్రార్థిస్తే కొడుకు తప్పకుండా పుడతాడు. మా ఇంట మహాలక్ష్మి రావాలండి అని ఎవరైనా మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆడపిల్ల చక్కగా పుడుతుంది. ఎందుకంటే సంకల్ప సిద్ధి కోసమే, సంకల్పాన్ని నెరవేర్చడం కోసమే, కోరిక ఉందో దాన్ని తీర్చడం కోసమే హృదయంలోనే ఉన్నాడు పరమాత్మ. మొత్తానికి ఆ ఇల కాస్త సుజుమ్నుడికి అయింది. ఒకసారి ఆ సుజుమ్నుడు ఏం చేస్తాడంటే తన పరివారాన్ని మంత్రులను తీసుకొని ఒక సింధు దేశం నుంచి వచ్చినటువంటి ఒక ఉత్తమాశ్వం ఉంది. ఆ ఉత్తమ అశ్వం మీద ఎక్కి వనంలోకి వెళ్ళాడు. వనంకి వెళ్తున్నప్పుడు అది ఒక వనం ఉంది, ఒక స్పెషల్ వనం అనమాట. దాని పేరు సుకుమార వనము. దాని పేరు సుకుమారము. ఆ సుకుమార వనంలోకి వెళ్ళాడు. సుకుమార వనంలోకి అంటే అందరూ రాజుగారి గుర్రం మీద ఎక్కున్నారు, తర్వాత అమాచులు వాడు గుర్రాల మీద ఎక్కున్నారు, అందరూ వెళ్తున్నారు. సుకుమార వనంలోకి ప్రవేశించగానే హఠాత్తుగా అకస్మాత్తుగా అనుకోని విధంగా అందరూ కూడా ఆడవాళ్ళుగా మారిపోయారు. సుజముడు మళ్ళీ ఆడమ్మాయి అంటే పుట్టింది అమ్మాయిలాగా. మొత్తానికి వశిష్ఠ మహర్షి యొక్క తపస్సు కారణంగా, ప్రార్థన కారణంగా సుజమునుడిగా అయ్యాడు. కానీ మొదటిగానే మళ్ళీ ఆడపిల్లగా మారిపోయాడు. ఆ ఒక్కడే ఇలా మాత్రమే మగవాడిగా సుజముడు మాత్రమే ఆడపిల్లగా మారిపోవడం కాదు, అతని వెంట ఉన్నటువంటి అమాత్యులు అందరూ కూడా ఆడవాళ్ళుగా మారిపోయారు. అతడు ఎక్కిన గుర్రం కూడా ఆడగుర్రంగా మారిపోయాయి. వాళ్ళ గుర్రాలు కూడా ఆడగుర్రాలుగా అయిపోయాయి. ఇది పరిస్థితి. సుకుమార వనం యొక్క ప్రభావం అటువంటిది. అందరూ ఆశ్చర్యపోయారు. ఏంటి అకస్మాత్తుగా చూసేటప్పటికీ అందరూ ఆడవాళ్ళు అయిపోయారు. ఏం చేస్తారు? అందరూ ఒకళ్ళ ముఖాలు కలుసుకున్నారు. అంటే నువ్వు ఆడవైపోయావు, అయ్యో నువ్వు ఆడవైపోయావు, అందరూ ఒకళ్ళ ముఖాలు కలుస్తున్నారు. ఏం చేస్తాం? అందుకోసం ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూస్తుంటే వాళ్ళకు నాయకుడు ఉండాలి. నాయకుడు ఉన్నప్పుడు అందరూ నాయకుడి వైపు చూసేటట్టుగా ఉండాలి. అటువంటి నాయకుడు కావాలి మనకి. ఒకళ్ళ ముఖాలు కలుసుకుంటే ఏమొస్తుంది? కానీ అంత తప్ప వాళ్ళు ఏం చేయలేకపోయారు. అయితే ఇక్కడ సుజుమ్నుడు మళ్ళీ ఆడపిల్లగా మారిపోయాడు. ఇప్పుడు ఒంటరిగా లేదు ఆ కన్య. పక్కన వీళ్ళందరూ ఉన్నారు. అందరూ కలిసి వనంలో తిరుగుతున్నారు. బాధగా ఉంది, వనంలో తిరుగుతున్నారు. అయితే ఇక్కడ రూపం మారడమే కాకుండా మనస్తత్వం కూడా మారిపోయింది. సుజుమ్నుడికి రూపమే కాకుండా మనస్తత్వం కూడా మారిపోయింది. అంటే ఏంటి? ఆడభావాలు. సపోజ్ స్త్రీ దేహంలో యవనవతి ఉన్నప్పుడు యవనవంతుడైన పురుషుడిని చూసినప్పుడు ఆకర్షితమవుతుంది మనస్సు. యవనవంతుడైన పురుషునికి యవనవతి అయిన స్త్రీని చూసినప్పుడు మనసు ఆకర్షితమవుతుంది. ఆ విధంగా వాళ్ళు తిరుగుతున్నప్పుడు అక్కడ చంద్రుని కొడుకున్నటువంటి బుధుడు ఇంతకీ ఈ సుకుమార వనంలోకి ప్రవేశించగానే వారు ఎందుకు స్త్రీలుగా మారిపోయారని దానికి చిన్న కథ ఉంది. ఒకసారి శివపార్వతి సుకుమార వనంలో విహరిస్తున్నారు. సుకుమార వనంలో విహరిస్తున్న సమయంలో
ఏకాంతంగా విహరిస్తున్నారు. ఆ సమయంలో ఋషులకు తెలిసింది, శివపార్వతులు ఇక్కడ వనంలో ఉన్నారట, కాబట్టి వారిని దర్శనం చేసుకుందాం అని చెప్పి వాళ్ళందరూ వచ్చారు. వచ్చినప్పుడు వారి సన్నిధిలో, ఋషులందరూ కూడా శివపార్వతుల సన్నిధిలో ప్రవేశించే సమయంలో ఆవిడ పార్వతీదేవి శివుని ఒళ్ళో కూతునుంది, వివస్త్రయ్యి ఉంది. అయితే వారు ఒకసారి వెళ్ళి ఇట్లా చూడండి, ఇక్కడ వీళ్ళు ఏకాంతలో చెప్పి వాళ్ళు వెంటనే చూపు దించేసుకుని అక్కడి నుంచి మరలిపోయారు, వెనక్కి వచ్చేసారు. వెళ్ళిపోయి వాళ్ళు నరనారాయణ దగ్గరికి వెళ్ళిపోయారు, బదరికాశ్రమానికి వెళ్ళిపోయారు. అయితే అంతమంది ఋషులు ఒకేసారి వచ్చేటప్పటికీ ఆవిడ సిగ్గుపడి వెంటనే శివుడి ఒళ్ళోంచి దిగి వస్త్రాన్ని కప్పుకుంది. అయితే ఆవిడ ఆ విధంగా సిగ్గుకు లోనైంది అని చెప్పి శివుడు గమనించి ఒక వరం ఇచ్చాడు. ఏమిటంటే, ఇప్పటి నుంచి ఎవరైనా సరే, ఎందుకంటే మనము ఇక్కడ వివరిస్తుంటాం కాబట్టి ఎవరైనా ఈ విధంగా అకస్మాత్తుగా కనుక వస్తే ఏ పురుషుడు ప్రవేశించినా వెంటనే స్త్రీలుగా మారిపోతారు. ఎందుకంటే వారికి స్త్రీని చూసినప్పుడు ఇంకో స్త్రీకి ఎటువంటి భావన కలగదు, వాళ్ళు నెగటివ్గా కూడా ఏమి అనుకోరు అని ఒక వరం కానీ శాపం కానీ పెట్టాడు అనుకోండి. ఎవరైతే ప్రవేశిస్తారో ఈ వనంలోకి వారు స్త్రీలుగా మారిపోతారు. అయినప్పటికీ పార్వతీదేవి కాస్త పర్వాలేదు, ఇప్పటి మాకు ఎటువంటి మా విహారంలో ఎటువంటి ఆటంకం కలగదు, ఎటువంటి అంతరాయం కలగదు అని చెప్పి ఆవిడ సంతోషించింది. ఈ సంగతి ఎప్పుడైతే శివుడు పలికినటువంటి మాటను అందరూ తెలుసుకుని అందుకోసం ఆ సుకుమార వనంలో ప్రవేశించకుండా చాలా జాగ్రత్త పడుతుండేవారు. అయితే ఈ సుజుమ్నుడికి ఆ సంగతి తెలియదు కాబట్టి ప్రవేశించగానే పరివారంతో పాటుగా, గుర్రాలతో పాటుగా ఆడవాడు మారిపోయాడు. ఇది పరిస్థితి. తిరుగుతున్నాడు అని చెప్పినట్టుగా రూపం మారడమే కాకుండా స్వభావము అన్నీ కూడా మారిపోయినాయి. ఆ సమయంలోనే చంద్రసూర్యుడు అటువంటి బుధుడు అక్కడ వెళ్తూ అకస్మాత్తుగా ఈ కన్యామణిని చూశాడు. చుట్టూ అనేక మంది చెలికత్తెలు ఉన్నారు. వెంటనే ఆకర్షితుడయ్యాడు. ఆ ఆడరూపంలో సుజుమ్నుడు కూడా బుధుడి పట్ల ఆకర్షితుడయ్యాడు. ఇద్దరు కూడా కలిసి విహరించడం మొదలుపెట్టారు. వారి సంఘంలోనే పురూరవుడు జన్మించాడు. ఆ పురూరవుడి నుంచే చంద్రవంశం వచ్చింది. ఎందుకంటే చంద్రుని కొడుకు బుధుడి ద్వారా ఈ సుజుమ్నుడికి ఆడవేశంలో పుట్టినవాడు పురూరవుడు. ఆ పురూరవుడి నుంచే చంద్రవంశం వచ్చింది. ఆ చంద్రవంశంలోనే శ్రీకృష్ణుని యొక్క లీలలు, శ్రీకృష్ణుని యొక్క ఆవిర్భావము అవన్నీ దాంట్లో వచ్చాయి. అదే మనం తర్వాత తెలుసుకుందాం. మొత్తానికి ఈ చంద్రవంశ రాజులు ఆ విధంగా వచ్చాయి. అయితే ఆ విధంగా సంతానం కలిగింది, పురూరవుడు జన్మించాడు. అప్పుడు సుజుమ్నుడు కనిపించి ఏమిటి అని మళ్ళీ సడన్గా తన పూర్వస్థితి గుర్తొచ్చింది. ఏమిటి ఇంత ఘోరమైన జీవితం, పురుషుడిగా ఉండేవాడిని, రాజుగా ఉండేవాడిని, ఇప్పుడు నేను ఆడపిల్లగా అయిపోయాను, ఇప్పుడు ఆడ మనిషిగా అయ్యాను, ఇప్పుడు సంతానం కూడా కలిగింది, ఏ ముఖం పెట్టుకుని రాజ్యానికి వెళ్ళగలను అని బాధపడి గురువు గారిని తెలుసుకున్నాడు. హే గురుదేవ, స్వామి వశిష్ఠముని, నన్ను కాపాడండి. అందుకోసము మనను కాపాడేవాడు, మన యొక్క గోడును వినేవాడు, మనను ఆశీర్వదించేవాడు, మనకు శక్తి ప్రదానం చేసేవాడు అయినటువంటి గురువు మనకు కావాలి జీవితంలో. ఎందుకంటే ఇటు విపత్కరమైన పరిస్థితులు వస్తుంటాయి. విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు మనకు ధైర్యాన్ని అందజేసి, మనకు మార్గదర్శనం ఇచ్చి, మనకు గుండె ధైర్యం చిక్కేటట్లు చేసేటువంటి గురువు మనకు చాలా అవసరం. ఎందుకంటే ఈ జగత్తులో అనేకమైన పరిస్థితులు వస్తుంటాయి. ఆ పరిస్థితుల్లోని తట్టుకుని వాటి నుంచి బయటపడే శక్తి ఎవరివ్వగలరు? ఇచ్చే వ్యక్తియే గురువు. అతన్ని శిక్షా గురువు అంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి నేనున్నాను అని పలకగలిగే గురువు ప్రతి ఒక్కరు జీవితంలో ఉండాలి. అవునండి, మా గురువు గారండి అనగానే సరిపోదు. ఆ గురువు గారి ద్వారా నీ యొక్క సమస్త క్లేశాలు తొలగిపోయే విధంగా ఉండాలి. నువ్వు కేవలం ఆయన తలుచుకుంటే చాలు, నీ క్లేశాలన్నీ కూడా తొలగిపోయే విధంగా ఉండాలి. కేవలం ఆయన్ని స్మరిస్తే చాలు, నీకు మార్గదర్శనం కలిగేటువంటి మహనీయుడు నీ జీవితంలో ఉండాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. అది లేకపోతే ఒంటరివాడు జీవితంలో. మనిషి ఒక స్థితి వచ్చిన తర్వాత
పూర్వం అంటే చిన్నగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఉండేవాళ్ళు, తాతగారు ఉండే, కానీ ఒక స్థితి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఉండరు, తాతలు ఉండరు, ఎవరు ఉండరు, తనే పెద్దవాడవుతాడు. మరి తను కాపాడేవారు ఎవరు? తమ్ముళ్ళు వాళ్ళని చూసుకుంటాడు అనుకున్నారు. వాళ్ళు కూడా అటువంటి మునిగిపోయే నావలో ప్రయాణిస్తున్న వాళ్ళే. కాబట్టి ఎవరైతే ఒడ్డున ఉంటారో అటువంటి గురువును ఆశ్రయించాలి. గురువును ఆశ్రయించి పాదాల దగ్గరే ఉండాల్సిన అవసరం లేదు. ఆయన స్మరించినంత మాత్రానే, స్మరించిన మాత్రానే దుఃఖాల నుండి బయటపడగలిగినటువంటి మహనీయుడు ఉండాలి. మార్గదర్శనం చేసి వెళ్ళి కలిస్తే మార్గదర్శనం జరుగుతుంది అనేటువంటి మహనీయుడు ఉండాలి జీవితంలో. అందుకోసం ఈ సుజుమ్నుడు వెంటనే తన గురువు గారిని తలుచుకున్నాడు, వశిష్ఠమునికి అర్థమైపోయింది, ఓహో ప్రార్థిస్తున్నాడు. ఎందుకు చూసారా, అంతకుముందు తెలుసు ఇతడు ఆడవాడిగా మారిపోయాడని తెలుసు. కానీ ఎప్పటిదాకా అయితే ఆయన శరణాగతుడు కాలేదో అప్పటిదాకా వశిష్ఠముని ఆయన ఏం ప్రయత్నించలేదు. కానీ ఎప్పుడైతే పాలించాడో అప్పుడు వశిష్ఠుడు ఏం చేస్తారు, ఎవరి కారణం వల్ల ఇతడు స్త్రీగా మారాడు? శివుని శాపం వల్లనే. ఎందుకంటే శివుడు ఒక వరం ఇచ్చాడు, ఎవరైతే సుకుమార వనంలో ప్రవేశిస్తారో వారికి స్త్రీత్వం వస్తుంది వాళ్ళకి అనుకున్నాడు. శివునే ప్రార్థించాడు. శివుని ప్రార్థించి, చూడు పరమశివ, సుజుమ్ని పరిస్థితి ఈ విధంగా ఉంది, ఆడవాడికి మార్పు, కాబట్టి నువ్వే అనుగ్రహించి పుంసత్వాన్ని మళ్ళీ ప్రసాదించవలసింది అనగానే శివుడు ఆలోచించాడు, నేను ఒక వరం ఇచ్చాను ఎవరు పార్వతీదేవికి, ఏ పురుషుడైతే ఈ వనంలో ప్రవేశించాతడు స్త్రీగా మారిపోతాడని ఇచ్చాను, కాబట్టి నేను దాన్ని వెనక్కు తీసుకోలేను, ఇది పరిస్థితి. కానీ నువ్వు ఇంత ప్రార్థించావు కాబట్టి నీ మీద గౌరవంతో నేను కోవనిస్తాను. 1 నెల రోజుల పాటు ఇతడు స్త్రీగా ఉంటాడు, ఇంకో నెల రోజుల పాటు ఇతడు పురుషుడుగా ఉంటాడు. నేను ఇంత మాత్రం వరం ఇవ్వగలను. అప్పుడు పార్వతీదేవికి ఇచ్చిన మాట నిలబడుతుంది, నువ్వు అడిగిన దానికి నీకు వరం ఇచ్చినట్టు కూడా అవుతుంది అనగానే, సరే ఏదో ఒకటి నేను అనేటప్పటికీ ఆ విధంగా సుజుమ్నుడికి అప్పటి నుంచి మళ్ళీ పుంసత్వం వచ్చేస్తుంది. కానీ ఆ పుంసత్వం కేవలం 1 నెల రోజుల పాటు మాది. వచ్చే నెలలో మళ్ళీ స్త్రీత్వం, మళ్ళీ వచ్చే నెలలో పుంసత్వం. మొత్తాన్ని పుంసత్వం రాగానే మళ్ళీ రాజ్యానికి తిరిగి వచ్చాడు. రాజ్యాన్ని తిరిగి రావడమే కాకుండా రాజుగా పరిపాలన చేయడం మొదలుపెట్టాడు. అయితే 1 నెల రోజు కాగానే స్త్రీగా అయిపోయాడు కాబట్టి అంతఃపురంలోనే ఉండేవాడు, రాజరికం చేసేవాడు కాదు. 1 నెల రోజు రాజు, మిగతా 1 నెల రోజేమో ఇంట్లో ఉండేవాడు. ఈ విధంగా పురుషుడిగా ఉన్నప్పుడు అతడికి 3 పుత్రులు పుట్టారు. అదే ఉత్కరుడు, గయుడు, విమలుడు అనే 3 పుత్రులు పుట్టారు. వాళ్ళందరూ కూడా చాలా ధర్మపరులు, దక్షిణాది ప్రాంతాలకు వాళ్ళు రాజులుగా అయ్యారు. అయితే ఈ విధంగా రాజుగారు ఒక నెల కనిపిస్తున్నారు, 1 నెల కనిపించట్లేదు, ఏమిటి అని ప్రజలకు ఎక్కువ నచ్చలేదు. ఈ లోపలకి ఈ సుజుమ్నుడికి కూడా ముసల్తనం వచ్చింది. ఆ ముసలితనం రావడంతో అతడు ఆ కొడుకులకి రాజ్యాన్ని అప్పగించి తను వెళ్ళిపోయాడు, ఇక్కడికి వనాలకు వెళ్ళిపోయాడు. అయితే ఈ విధంగా ఇంతకీ ఈయన కథ ఎవరిది అంటే వైవస్వత మనువు శ్రాద్ధదేవుడు మొదట సంతానం లేదు, సంతానం మొత్తానికి యజ్ఞం వల్ల కలిగింది. ఆ సంతానం యొక్క కథ ఈ విధంగా సాగింది. అది చాలా ప్రాబ్లం అయ్యేటప్పటికీ ఆ కథ మొత్తానికి అది అయిపోయాడు. ఎందుకంటే వైవస్వతం అనుకున్నాం కదా, ఆయనకి ఎంత సామాన్యం కాదు, చాలా విస్తారమైనటువంటి ఆయనది. ఏమిటి ఆ వైవస్వతమని యొక్క ఆయుష్ ఎంత? 30,53,00,000 సంవత్సరాలు. 30,53,00,000 సంవత్సరాలు, అంత పెద్దది. ఆ విధంగా యజ్ఞం ద్వారా పుట్టినటువంటి సుజుమ్నుడి కథ ఆ విధంగా వైవస్వతం వచ్చేది ఇది కరెక్ట్గా లేదు. నేను తపస్సు ద్వారా ఈ యజ్ఞాలు ఇవన్నీ పట్టించుకోను, తపస్సు ద్వారా భగవంతుని ప్రార్థించి సంతానాన్ని పొందుతాను, వారే సరైన వాళ్ళు వస్తారు, అప్పుడే నా వంశం నిలుస్తుంది అని చెప్పి యమునా తటంలో 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. 10,000 తపస్సు చేసేటప్పటికి 100 సంవత్సరాలు తపస్సు చేశాడు. అప్పుడు భగవంతుని అనుగ్రహంతో అతనికి తనతో సమానులైనటువంటి 10 మంది పుత్రులు పుట్టారు. చూసారు, తపస్సు ద్వారా శక్తిమంతులైనటువంటి సంతానం వస్తుంది.
అది లేకుండా కేవలం భోగం ద్వారా సంతానం పొందితే కర్మానుసారం వచ్చిన పుత్రులు పుడతారు. యజ్ఞం చేశాడు, దానిలో కొద్దిగా గడబడైంది, అదే అయింది. కానీ సార్ అట్లా చేయకుండా యమునా తటంకి వెళ్ళి తపస్సు చేసి భగవంతుని ప్రార్థించాడు. అప్పుడు తనతో సమానమైనటువంటి 10 మంది పుత్రులు పుట్టారు. వారిలో జ్యేష్ఠుడే ఇక్ష్వాకువు. చూసాడు అంతే. ఆ ఇక్ష్వాకు వంశంలోనే శ్రీరామచంద్రుడు జన్మించాడు. తపస్సు ద్వారా జన్మించాడు. తపస్సు ద్వారా ఇక్ష్వాకు ఇచ్చాడు. అందుకోసము ఆ ఇక్ష్వాకుడికే మనువు తనకు సంప్రాప్తించినటువంటి దివ్యమైన గీతా జ్ఞానాన్ని అందించాడు. అంటే ఏంటి? ఆ దివ్య జ్ఞానాన్ని పొందగలిగేటువంటి పుత్రుడికి లభించాలి. దివ్య జ్ఞానాన్ని స్వీకరించగల పుత్రుడు లభించాలి. తపస్సు ద్వారా వైవస్వత మనువుకి ఇక్ష్వాకు అని 10 మంది పుత్రులు పుట్టారు. 10 మందిలో మొదటి వాడు ఇక్ష్వాకు. ఆ ఇక్ష్వాకుకు తాను సూర్యదేవుడిని నేర్చుకున్నటువంటి దివ్య జ్ఞానాన్ని మనువు అతనికి అందజేశాడు. ఆ ఇక్ష్వాకు వంశంలోనే, అందుకోసం ఆ రాజు చక్కగా పరిపాలన చేస్తుండేవాడు. ఆ రాజు వంశంలోనే శ్రీరామచంద్రుడు జన్మించాడు ఇక్ష్వాకు వంశంలో. తర్వాత ఆ ఇక్ష్వాకు నుంచే సూర్యవంశము, ఎందుకంటే సూర్యవంశం ఏమో ఇక్ష్వాకు నుంచి వచ్చింది. చంద్రవంశము చూసారా, ఈ వైవస్వత మనువు ఉన్నాడు పూర్వజన్మలో అతను సత్యవత రాజర్షి. ఆ సత్యవత రాజర్షికి పుట్టినటువంటి ఇక్ష్వాకు ద్వారా సూర్యవంశము కొనసాగింది. అయితే మొట్టమొదటి సంతానం ద్వారా పురూరుడు వచ్చాడు. ఆ పురూరుడు ద్వారా చంద్రవంశం వచ్చింది. చూసారా ఎంతటి మహానుభావుడు! వైవస్వతము సామాన్యుడు కాదు. ఆ వైవస్వత మనువు ద్వారా వచ్చిన ఒక వంశంలో ఏమో శ్రీరామచంద్రుడు జన్మించాడు, ఇంకొక వంశంలో ఏమో శ్రీకృష్ణుడు జన్మించాడు. అంతటి మహాశక్తి సంపన్నుడు. పూర్వజన్మలో ఏమో భగవంతుడిని సాక్షాత్కరించుకుని భగవంతుడితో సాంగత్యం చేస్తూ అతన్ని భగవంతుడిని గురువుగా స్వీకరించాడు. తర్వాత జన్మలో మనువుగా అయి తన ద్వారా వచ్చినటువంటి సూర్యవంశంలో ఏమో శ్రీరామచంద్రుడు ఆవిర్భవించాడు, చంద్రవంశంలో ఏమో శ్రీకృష్ణుడు ఆవిర్భవించాడు. ఎంత అద్భుతం, పరమాద్భుతం. అటువంటి వాళ్ళని భగవంతుడు ఎంచుకుంటాడు. తర్వాత ఈ వైవస్వ బంధుకు 10 మంది పుత్రులు పుట్టారు. అది విన్నాం మనం, ఇక్ష్వాకు వంశం. దానిలో పృషధుడు అనే ఒక కొడుకు కూడా ఉండేవాడు. ఆ పృషధుడు చాలా మహాశక్తి సంపన్నుడు. అతని గురించి ఒక కథ ఉంది. అతడు ఎప్పుడు గోరక్షణలో ఉండేవాడు. పృషధుడు గోరక్షణ చేయడం అతనికి చాలా ఇష్టంగా ఉండేది. ఇంకో రాత్రి వాళ్ళు కత్తి పట్టుకుని మరీ గోలను కాపాడుతూ ఉండేవాడు. తను రాజపుత్రుడే అయినప్పటికీ కూడా కాపాడుతూ ఉండేవాడు. అయితే ఒకసారి అర్ధరాత్రి వేళ, ఒకసారి చాలా చిమ్మటి అమావాస్య పూట వర్షం కూడా కురుస్తోంది. ఒక పులి ఆ పెద్ద గోశాలలో ప్రవేశించి ఆ పులిని చూసి గోవులన్నీ భయపడ్డాయి. అవి అంబారావాలు చేయడం బట్టి ఇతడు సచేతనుడు అయ్యాడు, సావధానం అయ్యాడు. ఏమిటి ఏదో అరుస్తున్నాయని. అయితే ఒకటి ఏం చేసింది, ఒక ఆవును వెళ్ళి దాని మెడను పట్టుకొని అది భయంతో ఆవు గట్టిగా అరిచేటప్పటికీ ఆ శబ్దం వచ్చిన వైపు ఈ పృషధుడు వెళ్ళాడు కత్తి పట్టుకుని. అర్థమైపోయింది పులి ప్రవేశించిందని. ఆ అరుపు వచ్చిన చోట ఇంతలోపలికి హఠాత్తు ఒక మెరుపు వచ్చింది. ఆ మెరుపుల్లో కనిపించింది ఆ పులి మీద తన ఖడ్గంతో ఒక వేటు వేశాడు. అయితే అది గురి తప్పి ఆ పులి యొక్క చెవును ఖండించింది. అంతేకాక పులి చెవును ఖండించేంత పాటు అది పులి ఆ బాధతో ఆవును వదిలిపెట్టి వెళ్ళిపోయింది, పరిగెత్తి పారిపోయింది. ఆ పులి చెవును ఖండించింది, అంతేకాకుండా గోవు శిరాన్ని కూడా ఖండించింది ఆ వేటు. పొద్దున్నే చూసినప్పటికీ ఏముంది, గోహత్య జరిగింది. అప్పుడు వశిష్ఠుడు అవును ఇది తెలియకుండా జరిగిన పాపం అని తెలిసినప్పటికీ కూడా ఆయన క్షమించకుండా శూద్రుడుగా అని శపించాడు. శపించేటప్పటికీ ఆయన తన తప్పు ఏది లేనప్పుడు కూడా అతను మనసారా దాన్ని స్వీకరించి అంతేకాకుండా అన్నపానీయాలు అన్నిటినీ మానేశాడు. మూగవాడిగా చెవిటిగా అన్నపానీయాలన్నీ కూడా పూర్తిగా మానేసి మహామునిగా అయి చివరికి దావాగ్నిలో ప్రవేశించి తాను జీవితాన్ని చాలించాడు. ఈ విధంగా ఒక కొడుకు ఆ విధంగా అయింది. తర్వాత
మనువు ఒక కనిష్ట పుత్రుడు అంతే, భగవంతుడిని నిరంతరము స్మరిస్తూ భగవంతుడిలో భగవత్ ప్రాప్తిని పొందాడు. ఈ విధంగా అనేక మంది దానిలో 10 మంది ఒక కథ చెప్తున్నారు. ఆ 10 మంది గురించినటువంటి చెప్తూ అతని వంశంలోనే ఒక మహనీయుడు వచ్చాడు. అతడే మరుత్తుడు. ఆ మరుత్తుని తనయుడు దముడు, అతని పుత్రుడే రాజ్యవర్ధనుడి సుతుడు సుధృతి, అతని పేరు నరుడు. ఈ విధంగా వంశాలు శుకదేవ గోస్వామి ఆ ఈ స్వయంభవ మనువుకి ఈ వైవస్వత మను వంశంలో పుట్టినటువంటి తనకి పుట్టినటువంటి 10 మంది సంతానం గురించినటువంటి వర్ణన చేస్తున్నాడు. అయితే మనువు యొక్క ఒకానొక కొడుకు, ఆ 10 మందిలో ఫస్ట్ కొడుకు గురించి గుర్తుంచుకోండి. ఫస్ట్ కొడుకేమో ఇక్ష్వాకువు, ఆయన రాజ్యం వచ్చింది. చివరి వాడు కనిష్ఠుడేమో పూర్తిగా మహామునిలాగా అయిపోయాడు. ఇంకో కొడుకేమో తపస్సు ద్వారా పృషధుడు, అది మనం విన్నాము. అదేవిధంగా ఇంకో కొడుకున్నాడు. అతని కొడుకు ఆయన పేరు షర్యాతి, ఆయన మహారాజు. ఒకసారి షర్యాతి తన కూతురు అయినటువంటి సుకన్యతో పాటు రాజ్యంతో పాటు ఒకసారి ఆయన అడవిలోకి వెళ్తూ చవనముని ఆశ్రమానికి వెళ్ళాడు. చవనముని ఆశ్రమానికి వెళ్తే ఆశ్రమం చాలా బాగుంది. దానిలో సుకన్య చాలా ఉత్సాహంగా వనం మొత్తం తిరుగుతోంది, చెలికత్తెలతోటి తిరుగుతోంది. రాజుగారు సైనికులు వాళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ సేవలు చేయడం ఆ విధంగా చేస్తున్నారు. అయితే ఈ సుకన్య వెళ్తున్నప్పుడు ఒక వల్మీకము కనిపించింది, ఒక పుట్ట, చీమల పుట్ట కనిపించింది పెద్దది. అయితే అకస్మాత్తుగా ఆశ్చర్యంగా ఆ పుట్టలోంచి వెలుగు రావడం కనిపించింది. జ్యోతి ఇట్లా వెలుగు వస్తుంది. ఏమిటి ఈ పుట్టలో ఇంత వెలుగు, ఈ పుట్ట చిల్లులోంచి వెలుగు వస్తుంది అని వెళ్ళి చూసింది. ఇట్లా ఆ చిల్లులోంచి చూస్తే దాంట్లో 2 జ్యోతిర్మయ పదార్థాలు, అంటే 2 రత్నాలు లేదా 2 మణులు లాంటివి 2 కనిపించినాయి. ఆ వాటి ద్వారానే వెలుగు వస్తుంది. అయితే ఉన్నట్టు ఊరుకోకుండా ఏం చేసింది, పక్కన కొన్ని ముళ్ళ చెట్లు ఉన్నాయి. ఆ ముళ్ళ చెట్లోంచి ఒక ముళ్ళు తీసుకుని ఇట్లా పొడిచింది ఆ వెలుగుల్ని. అంటే చూసారా, బుద్ధి కర్మానుసారినే ఆ విధంగా సాగుతుంటుంది. ఇట్లా పొడిచేటప్పటికి అకస్మాత్తుగా వాటిలోంచి రక్తం కారడం మొదలుపెట్టింది. దాంతో భయపడ్డది. ఏమిటి అంటే ఇది మనులు కాదు, సంథింగ్ మనిషి ఉన్నాడు అని అర్థమైంది దానికి. కానీ ఏం చేస్తుంది, ఏం చేయాలి, ఎవరో కాదు, లోపల ఉంది ఎవరు, చవనముని ఎవరి ఆశ్రమానికి వచ్చారో ఆయన దానిలో ఉండి తపస్సు చేస్తున్నాడు. అది మొత్తం చీమలు కూడా మొత్తం చీమల పుట్టలు పెట్టేసినాయి. ఆ విధంగా చవనమునికి అపరాధం కాగానే రాజుతో పాటు సైనికులందరికీ కూడా మలమూత్రాలు బంధించబడ్డాయి. రాజు ఆశ్చర్యపోయాడు. అంటే ఈ ఆశ్రమంలో మనందరం వచ్చాము, ఎవరో స్వామివారికి ఇక్కడ ఉన్నటువంటి మహర్షికి అపచారం చేశారు. ఎవరు చేశారు, గట్టిగా అడిగాడు. అనేటప్పటికీ ఆ సుకన్య వచ్చి చెప్పింది, నాన్నగారు ఇట్లా నేను అనుకోకుండా నేను ఇట్లా వెళ్తే అక్కడ జ్యోతిర్మయ పదార్థాలు కనిపించాయి, నేను పొడిచాను ముళ్ళుతోటి, దాంట్లో రక్తం కాలేదు. ఆహా, ఎంత పని చేసావు, ఆయన ఎప్పుడు తపో ధ్యానంలో ఉంటాడు కదా, నువ్వు ఎంత పని చేసావు అని చెప్పి ఇంత లోపలికి చవనముని కూడా ఆ తపస్సులు భగ్నంగానే బయటకు వచ్చాడు. అప్పుడు తాను చేసినటువంటి దోషానికి, అంటే తన కూతురు చేస్తే దోషం ఏంటి, తాను చేసిన ఒకటే కదా, అందుకోసము షర్యాతి ఏం చేశాడంటే తన కూతురుని, నువ్వే ఈయనకు ఇంతటి కష్టాన్ని కలిగించావు కాబట్టి జీవితాంతం ఇక్కడే ఈయనకు సేవ చేస్తూ ఉండు అని చెప్పి ఆ కన్యను ఆ ముదుసలి బ్రాహ్మణుడికి, కళ్ళు లేనటువంటి చవన మహర్షికి ఇచ్చి, ఇప్పటి నుంచి నేను కన్యాదానం చేసేస్తున్నాను, మీ ఇష్టం అని చెప్పి ఇచ్చేసి వెళ్ళిపోయాడు, రాజ్యానికి వెళ్ళిపోయాడు షర్యాతి. ఆమె అప్పటి నుంచి తను చేసిన తప్పుకి ఆయన్నే భర్తగా స్వీకరించి, అవును నా తప్పే కాబట్టి ఎంత ముసలైనా నేను ఇతన్నే భర్తగా స్వీకరిస్తాను, ఆమె కూడా పశ్చాత్తాపం స్వీకరించి ఆయన సేవ చేయడం మొదలుపెట్టింది.
అయితే ఎప్పుడైతే ఆ విధంగా చక్కగా సేవ చేస్తున్న చర్యాది చవన మనిషి కూడా మనస్సు కరిగి ఇంత రాజకన్య తను చేసిన తప్పుకు క్షమాపణగా ప్రాయశ్చిత్తంగా నన్ను సేవిస్తోంది, కళ్ళు లేని కబోదిని సేవిస్తోంది అనుకున్నాడు. అశ్విని కుమార్ని పిలిచాడు. అశ్విని కుమార్ని పిలిచి, నాకు మీరు యవ్వనాన్ని ప్రసాదించండి, అంతేకాకుండా నాకు కళ్ళు ప్రసాదించండి, ఇది నేను మిమ్మల్ని కోరుతున్నా. ఇది కనుక మీరు చేస్తే మీకు యజ్ఞంలో భాగాన్ని మీకు ఇచ్చేది ఏర్పాటు చేస్తా. ఎందుకంటే దేవతల కోసం యజ్ఞాలు చేస్తుంటారు, దానిలో అశ్విని కుమారులకు యజ్ఞ ఫలం లేదు, యజ్ఞ భాగం లేదు. కానీ నేను నా తపోశక్తితోటి మీకు ఆ యజ్ఞ భాగం ఇస్తాను అని చవన మనిషి వారికి నచ్చజెప్పేటప్పటికీ వాళ్ళు ఒప్పుకున్నారు. ఓహో, మీరు ఆ విధంగా ఇవ్వగలిగితే మాకు కావాల్సింది ఏముంది, మేము తప్పకుండా మీ కోరికను తీరుస్తాము అని చెప్పి ఆ ముదుసలైనట్టు, అంటే ఆయన కళ్ళు కనిపిస్తూ ఇద్దరు కూడా 2 చేతులు పట్టుకున్నారు. 2 చేతులు పట్టుకొని అక్కడ ఒక సిద్ధ హ్రదం అనే ఒక సరస్సు ఉంది, ఆ సరస్సులో ప్రవేశించారు. వాళ్ళు సరస్సులో ప్రవేశించి బయటకు వచ్చేటప్పటికీ చక్కటి వెలుగులుతున్నటువంటి నవ యువకులుగా అయిపోయారు. ఆ అశ్విని కుమార్లో కూడా మంచి తేజం వచ్చింది. ముగ్గురు ముందుకు వచ్చారు. అయినప్పటికీ ఆ సుకన్యకు అర్థం కాలేదు, ఇందులో ఎవరు తన భర్త, చవన ఋషి ఎవరు అర్థం కాలేదు. ఆమె ప్రార్థించింది, మహానుభావులారా, అశ్విని కుమారులారా, మీరు నన్ను దయచేసి మీ ముగ్గురులో నా భర్త ఎవరు చెప్పండి అని ఆవిడ ప్రార్థించింది. అనగానే అప్పుడు వాళ్ళు చూపించారు, ఈవిడ చాలా పతివ్రత, అందరం అందంగా ఉన్నాము, కానీ మాలో అందమైన వాడిని ఎంచుకోకుండా తన భర్తని ఎంచుకుంది అని చెప్పి వాళ్ళు చూపించారు చవన మహర్షి. అప్పుడు మొత్తానికి ఆనందంగా ఇప్పుడు చవన ఋషి నవయవనంతో సుందరమైన రూపంతో తన భార్యతోటి ఆ ఆశ్రమంలోనే క్రీడించసాగాడు. కొంతకాలానికి ఒకసారి, ఎందుకంటే షరియాతి కూడా సంతానం లేదు, అందుకోసం మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఎందుకంటే ఇప్పుడు అంటే పుత్రుడు కావాలని చెప్పి ఆయన వెనక్కి వచ్చాడు. వెనక్కి వచ్చి అల్లుడు గారు ఏమైనా సహాయం చేస్తారేమో వచ్చేటప్పటికి ఇక్కడ సుకన్య ఒక యువకుడితోటి విహరిస్తోంది. చాలా కోపం వచ్చి, ఏమిటి ముసలి కబోది అనేటువంటి భర్తను వదిలిపెట్టి వేరే వాటితో తిరుగుతున్నావా అనేటప్పటికీ ఆ అమ్మాయి నవ్వి, నాన్నగారు ఆ విధంగా కాదు, ఇది చూడండి, ఇది కథ ఈ విధంగా వచ్చింది. అశ్విని కుమారులు వచ్చారు. అశ్విని కుమారులు వచ్చినప్పుడు మా వారు అడిగారు, వారి అనుగ్రహంతో ఆయనకు పూర్తి యవ్వనం వచ్చింది, తర్వాత అంధత్వం కూడా పోయింది. అయినప్పటికీ చాలా ఆనందించాడు ఆయన షరియాతి. మొత్తానికి అమ్మాయి కథ కూడా మొత్తానికి మంచిగా జీవితం బాగుపడింది అనుకుని అప్పుడు షరియాతి ద్వారా ఒక యజ్ఞం చేయించాడు చవన ఋషి. యజ్ఞం చేయించి దానిలో యజ్ఞ భాగాన్ని అశ్విని కుమార్లకు కూడా ఇచ్చారు. అయితే అప్పుడు ఇంద్రుడి కోపం వచ్చి, ఏమిటి, మేము నిర్ణయించాము ఈ అశ్విని కుమార్లకు యజ్ఞ భాగం లేదు, కాబట్టి ఎవరు ఈ చవన ఋషి వచ్చాడు అని చెప్పి ఆ చవన ఋషిని తన వజ్రాయుధంతో సంహరిద్దామని వజ్రాయుధాన్ని ఎత్తాడు. కానీ చవన ఋషి ఎంత శక్తి సంపన్నుడు, ఆ వజ్రాయుధం ఎత్తిన చేయిని అట్లా స్తంభింపజేసేప్పటికీ మహానుభావుడు గొప్ప, క్షమించండి, మీ యొక్క గొప్పతనాన్ని, మీ యొక్క ప్రభావాన్ని, మీ మహిమను నేను గుర్తించలేకపోయాను, కాబట్టి ఇప్పటి నుంచి అశ్విని కుమారులకు కూడా భాగం ఇవ్వడాన్ని నేను ఒప్పుకుంటున్నాను అని అన్నాను. తర్వాత ఎందుకంటే మొట్టమొదటి సుకన్య మాత్రమే ఉండేది, కానీ సంతానం లేదు, కాబట్టి ఆ షరియాతికి మళ్ళీ ఆ యజ్ఞం ద్వారా షరియాతికి ఉత్తాన బర్హి, అనర్థుడు, భూరిషేనుడు అనే 3 పుత్రులు కలిగారు. అంటే ఆ విధంగా అల్లుడు గారే మామగారితో యజ్ఞం చేయించి అశ్విని కుమారులకు యజ్ఞ భాగం ఇవ్వడమే కాకుండా ఇంద్రుడు వచ్చినప్పుడు అందుకే సోమపానం చేయించాడు. ఇంద్రుడికి బుద్ధి కూడా చెప్పాడు. తర్వాత మామగారికి 3 కొడుకులు పుట్టారు. దానిలో ఉత్తానబర్హి, అనర్థుడు, భూరిషేనుడు. ఈ అనర్థుని యొక్క కుమారుడే రేవతుడు. ఈ రేవతుడు ఎంత మహాశక్తివంతుడంటే సముద్ర మధ్యంలో ఒక పెద్ద నగరాన్ని, కుశస్థలి అనే నగరాన్ని నిర్మించి, సముద్ర మధ్యలో అంటే ఒక ద్వీపం లాంటి దాన్ని నిర్మించి ఒక పెద్ద నగరాన్ని నిర్మించాడు. అంతటి మహాశక్తి సంపన్నుడు. ఎవరు? షరియాతి మనవడు అనమాట. షరియాతి కొడుకు అనర్థుడు, అనర్థుని కొడుకు రేవతుడు. ఆ రేవతుడు సముద్ర మధ్యంలో ఒక ద్వీప నగరాన్ని నిర్మింపజేశాడు.
అతనికి ఆ రేవతుడికి 100 మంది కొడుకులు ఉండేవాళ్ళు. ఆ 100 మంది కొడుకుల్లో జ్యేష్ఠుడి పేరు కకుద్మి. కకుద్మి అనేవాడు జ్యేష్ఠుడు. ఆ కకుద్మికి ఒక కూతురు ఉండేది, చక్కటి లావణ్యవతి, సౌందర్యవతి, సుగుణవతి అయినటువంటి కూతురు ఉండేది. ఆమె పేరే రేవతి. అయితే ఈ కకుద్మికి ఇంతటి సౌందర్యవతి అయిన నా కూతురికి సరియైన వరుడు ఎవరు? ఇంతటి సౌందర్యవతి అయిన కూతురిని తయారు చేసిన బ్రహ్మదేవుడే కదా. కాబట్టి అతనికి ఈమెకు వరుణ్ణి కూడా ఆ బ్రహ్మదేవుడే నిర్ణయించే ఉంటాడు. కాబట్టి బ్రహ్మదేవుడినే కనుక్కుంటా అని చెప్పి తన కన్యామణి అయినటువంటి రేవతిని తీసుకుని బ్రహ్మలోకానికి వెళ్ళాడు. ఆ బ్రహ్మలోకానికి వెళ్ళిన సమయంలో బ్రహ్మదేవుడు సంగీత విభావరిలో తన్మయుడై ఉన్నాడు. ఆయన ఆ గానం వింటున్నాడు. సరస్వతి మాత మంచి వీణ వాయిస్తుంది. ఆ గానంలో వింటున్నాడు. వింటున్న సమయంలో ఇంత విభావరి అయిపోయింది. ఒక పావుగంట తర్వాత అప్పుడు అడిగాడు, ఓ కకుద్మి, ఇంత దూరం వచ్చావా? ఏమిటి విషయం అంటే, స్వామి మీరే కదా నా కూతురు ప్రతి ఒక్కరిని తయారు చేస్తారు, మీరే ఈ రేవతిని కూడా మీరే తయారు చేస్తారు. మరి ఇంత సౌందర్యవతి, సుగుణవతి, లావణ్యవతి అయినటువంటి నా కూతురికి తగిన వరుడు ఎవరు చెప్పగలరా? ఎందుకంటే నా అంతలో నేను వెతకలేను అన్నప్పుడు బ్రహ్మదేవుడు నవ్వాడు. నువ్వు ఈ బ్రహ్మలోకానికి వచ్చావు, కానీ ఇక్కడ కాలగణనం వేరు, అక్కడ కాలగణనం వేరు. ఇప్పటికి అనేక యుగాలు గడిచిపోయినాయి నాయన. కాబట్టి నువ్వు ఇప్పుడు వెళ్ళినా కూడా ఎవరైతే నీ మనసులో ఉన్నారో అనుకుంటున్నా ఎవరూ లేరు. నీ వంశం వాళ్ళు లేరు, నీ రాజ్యం లేదు, ఏమీ లేదు. మరి ఇప్పుడు నేనేం చేయాలి అంటే, మరి మా అమ్మాయి వివాహం, మీ అమ్మాయి వివాహానికి ఎటువంటి చింత లేదు. ఎందుకంటే ఇప్పటికీ 27 యుగ చక్రాలు గడిచిపోయినాయి. 27 ఒక యుగ చక్రం అంటేనేంటి, సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము, అవి మొత్తం కలిపితే ఒక యుగ చక్రం 27 యుగ చక్రాలు అయిపోయినాయి. ఇప్పుడు నడుస్తున్నది ద్వాపర యుగము. ఇప్పుడు నడుస్తున్నది దానిలో యదువంశీయుడు అనేటువంటి బలరాముడు అప్పుడు అక్కడ ఉన్నాడు, అక్కడ ఆవిర్భవించి ఉన్నాడు. అతడు మహాబల సంపన్నుడు. అతని గురించి ఎవరన్నా వింటే, అతన్ని ఎవరైనా కీర్తిస్తే అతడు మహాశక్తిమంతుడు అవుతాడు, మహాపవిత్రుడు అవుతాడు. అటువంటి బలదేవుడి దగ్గరికి వెళ్ళి నీ కన్యామణి అయినటువంటి రేవతిని అతనికి సమర్పించు, నీ జీవితం ధన్యమవుతుంది. ఈమెకు, ఈ లావణ్యవతికి అతడే సరి అయిన వరుడు అని బ్రహ్మదేవుడు సాక్షాత్తుగా పంపించేటప్పటికి మళ్ళీ భూలోకానికి వచ్చాడు. వెళ్ళి అప్పటికే ద్వారకలో అక్కడ బలరావు ఉన్నాడు. ఈ కకుద్మి వెళ్ళి తన కన్యామణి అనేటువంటి రేవతిని బలరాముడికి ఇచ్చి వివాహం చేశాడు. వివాహం చేసి కకుద్మి తన పురానికి వచ్చేసాడు. తర్వాత కకుద్మి సంసార జీవితాన్ని పూర్తి చేసి నరనారాయణులను స్మరిస్తూ తన జీవితాన్ని సంపూర్ణం చేయడం కోసం బదరికాశ్రమానికి వెళ్ళిపోయాడు. ఈ విధంగా మనువంశం గురించినటువంటి కథను శుకదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజు చెప్పి దాన్ని ముగించాడు. దాంతో మన 54వ కథ కూడా ముగిసింది. దీనిలో బలరాముడి యొక్క వివాహం అనేటువంటి దివ్య సందర్భం. ఎందుకంటే బలరాముడి గురించి ఎవరైతే వింటారో, ఎవరైతే కీర్తిస్తారో వాళ్ళు సంపూర్ణంగా పరమ పవిత్రులు అవుతారు, మహాశక్తి సంపన్నులు కూడా అవుతారు. ముఖ్యంగా ఈ వైవస్వత మను యొక్క వంశం ఎంత గొప్పది. ఆ వైవస్వత మనువు నుంచే సూర్యవంశం కూడా వచ్చింది, చంద్రవంశం కూడా వచ్చింది. ఆయనే తన దివ్య గీతా జ్ఞానాన్ని నేర్చుకున్నటువంటి మహనీయుడు వైవస్వత మనువు. తన ఇక్ష్వాకు కూడా తెలియజేశాడు. ఈ విధంగా పరమాద్భుతమైన కథను మనం ఈ 54వ కథగా విన్నాము. 55వ కథలో ఏమొస్తుందో మళ్ళీ తర్వాత భాగంలో విందాం. అప్పటి వరకు అందరికీ సెలవు. శ్రీమద్ భాగవత గ్రంథరాజ్ की जय, श्रील प्रभुपाद की जय, వైవస్వత మను की जय.